ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు మీ గుమ్మమ దగ్గరకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు అనుభవించిన నిరాశలు, ఆలస్యాలు, మానసిక ఒత్తిడులు, మీ కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వంటి పరిస్థితులు ఇప్పుడు క్రమంగా మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. విశ్వం మీకోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధం చేసింది. మీరు చేసిన మంచి పనులు, మీ సహనం, మీ నిబద్ధత, మీ ప్రార్థనలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కొంతమంది వృషభ రాశి వారు ఈ 3 రోజుల్లో తమ జీవితాన్ని మార్చే వార్తను వినే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. మీరు ఇటీవలే కాలంలో ఒక విషయంపై చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ 3 రోజులలో మీకు ఆ విషయంలో స్పష్టత లభిస్తుంది. శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై బలపడుతుంది. అందువలన ఆకర్షణ, అదృష్టం, ధనలాభం, కుటుంబ సంతోషం వంటి అంశాలు మీ జీవితంలో క్రమంగా పెరుగుతాయి. అయితే ఈ 3 రోజులు మీకు ఎంత శుభప్రదమో అంతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ అభివృద్ధిని చూసి సంతోషపడరు. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయ చెందే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీరు చేస్తున్న కొత్త ప్రణాళికలను పూర్తిగా అమలు చేసే వరకు బయట పెట్టకుండా ఉండటం మంచిది. ఈ 3 రోజుల్లో ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం. వృషభ రాశి వారికి భూమి తత్వం ప్రధానమైనది. అందువల్ల మీరు ఏ పని చేసినా స్థిరంగా, నిదానంగా చేస్తారు. ఈ లక్షణమే ఇప్పుడు మీకు విజయాన్ని తీసుకురాబోతుంది. అనవసర తొందరపాటు వద్దు. అదృష్టం మీ వైపు తిరుగుతున్న సమయంలో ప్రశాంతతను కోల్పోవద్దు. మీ ఇంట్లో ఇటీవల కొన్ని విభేదాలు జరిగినా ఇప్పుడు వాటికి పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులైతే పరీక్షలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లభించవచ్చు. పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వృషభ రాశి వారికి అనుకోకుండా ధనప్రాప్తి కలగవచ్చు. ఎవరైనా తిరిగి డబ్బు చెల్లించవచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక చెల్లింపు మీ చేతికి రావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ 3 రోజులు చాలా విశిష్టమైనవిగా కనిపిస్తున్నాయి. మీరు ఉదయం సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని లేదా పరమేశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తే ఆశించిన ఫలితాలు మరింత వేగంగా లభించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న దానం కూడా గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఆవులకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, దేవాలయంలో దీపారాధన చేయడం మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇప్పుడు విశ్వం మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇస్తుంది. మీరు గతంలో నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త నిజం తెలిసే అవకాశం ఉంది. ఆ విషయం మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఆ నిజం తెలుసుకోవడం వలన భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించుకోగలుగుతారు. అందువల్ల ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రత్యేకంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఈ 3 రోజుల్లో ఒక శుభ సందేశం మీ ఇంటి వాతావరణాన్ని ఆనందంతో నింపవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. చాలా కాలంగా కలవని బంధువులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇటీవల దేవుడిని అడిగిన ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. అది వెంటనే జరగకపోయినా దానికి సంబంధించిన సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మీలో కొత్త ఆశను నింపుతుంది. ఇక ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే, ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారవచ్చు. మనసులో ఉన్న భావాలను చెప్పడానికి సరైన అవకాశం లభిస్తుంది. కొంతమందికి వివాహ చర్చలు కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే భావోద్వేగాల కంటే వివేకంతో వ్యవహరించడం మంచిది. ఎందుకంటే ప్రతి చిరునవ్వు నిజమైన ప్రేమకు సంకేతం కాదు. మీరు విలువైన వ్యక్తి. మీ మనసును గౌరవించే వారినే మీ జీవితంలోకి అనుమతించండి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన జ్యోతిష్య సంకేతం కనిపిస్తుంది. మీ రాశికి సంబంధించిన ఒక ప్రత్యేక యోగం కారణంగా
ఈ 3 రోజులలో మీరు అనుకోకుండా ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది. ఆ వార్త మీ భవిష్యత్తుకు సంబంధించినదై ఉండవచ్చు, మీ కెరీర్కు సంబంధించినదై ఉండవచ్చు, లేదా మీ కుటుంబ గౌరవాన్ని పెంచే విషయమై ఉండవచ్చు. ఏదేమైనా విశ్వం మీకోసం ఒక కొత్త ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉంది. ఆ ద్వారం ముందు నిలబడి ఉన్న మీరు భయపడకూడదు. ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఎందుకంటే గతంలో ఎదురైన అపజయాలు మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాగలవు. వృషభ రాశి మిత్రులారా, ఇప్పుడు గ్రహస్థితులు ఒక ఆసక్తికరమైన మార్పును సూచిస్తున్నాయి. గతంలో మీరు ఎంతో శ్రమించినా ఫలితం ఆలస్యంగా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కృషిని ఇతరులు గుర్తించకపోవడం వల్ల నిరుత్సాహానికి గురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతుంది. ఈ 3 రోజులలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇది ఎంతో శుభసూచకం అని చెప్పాలి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది పదోన్నతి రూపంలో కావచ్చు, కొత్త ఉద్యోగ రూపంలో కావచ్చు, లేదా మీ ప్రతిభకు తగిన గుర్తింపు రూపంలో కావచ్చు. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. విశ్వం మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దడానికి కొన్ని పరీక్షలను పెట్టింది. ఆ పరీక్షలలో మీరు చూపిన సహనం ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా మారబోతుంది. ఉద్యోగ రంగం. ఉద్యోగస్తులైన వృషభ రాశి వారికి ఈ 3 రోజులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మీ పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొంతమంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక మంచి సమాచారం అందే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఉన్న వారికి కూడా అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపార రంగం. వ్యాపారస్తులకు ఈ 3 రోజులు ప్రత్యేకంగా శుభప్రదంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన పనులు వేగం అందుకోవచ్చు. కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యముగా భూములు, నిర్మాణ రంగం, ఆభరణాలు, వస్త్ర వ్యాపారం, ఆహార రంగానికి సంబంధించిన వారికి అదృష్టం బలంగా పనిచేయవచ్చు. మీరు గతంలో పెట్టుబడి పెట్టిన ఒక పని ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా చేసుకోవడం మంచిది. ధన సంబంధ విషయాలు. ఈ 3 రోజులలో ధన ప్రవాహం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. కొంతమందికి బోనస్ లేదా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా వచ్చిన ఈ ధనాన్ని వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక పెద్ద ఆర్థిక అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు మీ వద్ద ఉన్న పొదుపు ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితం. ఇటీవల కుటుంబంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నట్లయితే ఇప్పుడు అది తగ్గే అవకాశం ఉంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన సలహాలను కుటుంబ సభ్యులు గౌరవించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల వార్తలు అందవచ్చు. సంతానం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ 3 రోజులు భావోద్వేగపూరితంగా ఉండవచ్చు. మీ మనసులో ఉన్న విషయాలను వ్యక్తపరచడానికి మంచి సమయం లభించవచ్చు. అయితే కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. ఒక్క క్షణక ఆవేశం వలన మంచి సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. వివాహితులు భాగస్వామ్య అభిప్రాయాలను గౌరవిస్తే కుటుంబంలో మరింత ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం కనిపించకపోయినా కొన్ని జాగ్రత్తలు అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేయకండి. తగినంత నీరు తాగండి. అనవసర ఆలోచనలను తగ్గించడానికి ధ్యానం చేయండి. ఉదయం సమయంలో కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం మీపై పడే అవకాశం కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు పుణ్య ఫలితంగా మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. తెల్లని పూలతో పూజ చేయడం, నెయ్యి దీపం వెలిగించడం, పేదవారికి అన్నం దానం చేయడం ద్వారా అదృష్టం మరింత బలపడుతుంది.
ఈ 3 రోజులలో మా లేదా సా అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం మీకు చేరే అవకాశం ఉంది. ఆ సమాచారం మొదట చిన్న విషయంలా అనిపించినా తర్వాత అది మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందువల్ల వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్, కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీకు ఎదురవుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకేతం దాగి ఉండవచ్చు. విశ్వం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగడం. ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం దగ్గరలోనే ఉంది. వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మనం చూసిన సంకేతాలు ఒకవైపు ఉంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీలో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఈ 3 రోజులలో మీ జీవితంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో చాలా పెద్ద మార్పులకు పునాది వేయబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది? నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? నేను ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలు మీ మనసులో ఎన్నోసార్లు తిరిగి ఉండవచ్చు. ఇప్పుడు గ్రహాల కదలికలు చెబుతున్న సమాధానం ఏమిటంటే, మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్ళీ ప్రవహించడం ప్రారంభమవుతుంది. మీ ముందున్న అడ్డంకులు ఒక్కసారిగా తొలగిపోవు, కానీ అవి ఒక్కొక్కటిగా కరిగిపోతూ మీకు కొత్త మార్గాన్ని చూపించడం ప్రారంభిస్తాయి. మీరు ఇటీవలే కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. మీ నిర్ణయాలపై మీకు నమ్మకం వస్తుంది. ఇదే మీ విజయానికి మొదట మెట్టు అని చెప్పాలి. ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉండే సంఖ్యలు 5, 6, 9. అదృష్ట రంగులు తెలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులు మీకు అదృష్టాన్ని ఆకర్షించే అవకాశం కలిగిస్తాయి. ప్రత్యేక సంకేతం: మీరు ఈ మధ్య కాలంలో ఒక కళను పదే పదే చూస్తున్నట్లయితే, లేదా ఒకే సంఖ్య తరచుగా కనిపిస్తున్నట్లయితే, లేదా ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచన చేస్తున్నట్లయితే దాన్ని పూర్తిగా యాదృచ్ఛికంగా తీసుకోకండి. మీ అంతరాత్మ మీకు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ధ్యానం చెయ్యండి. మనసును ప్రశాంతంగా ఉంచండి. సమాధానం మీలోనే కనిపిస్తుంది. వృషభ రాశి మిత్రులారా, 3, 4, 5 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపే రోజులు కావచ్చు. గతాన్ని చూసి బాధపడవద్దు. భవిష్యత్తును చూసి భయపడవద్దు. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న అవకాశాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చేయదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీరు చూపిన సహనం వృధా కాదు. మీరు చేసిన ప్రార్థనలు వినపడకుండా పోవు. ఈ 3 రోజులలో విశ్వం మీకు పంపే సంకేతాలను గమనించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ అదృష్ట ద్వారం మెల్లగా తెరుచుకుంటుంది. ఆ ద్వారం దాటే ధైర్యం మాత్రం ఇప్పుడు మీకు అవసరం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.